హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అఫిషియల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో తీసాను అనమాట. ఇది వచ్చేసి గురువారం వీడియో అండి, థర్స్డే. సో ఎందుకో కాఫీ తాగాలనిపించలేదు, టీ తాగాలనిపించింది. అందుకనేసి టీ పెట్టాను అనమాట. ఇంకా సో మా ఆయనకైతే టీ అసలు తాగరు తను. ఇంకా బాబుకి పాలు వేడి చేసి ఇచ్చాను. బాబు లేసారు, మొబైల్ చూసుకుంటూ మా పాలైతే తాగేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంక బాబు పాలు తాగేసిన తర్వాత ఇంకా స్నానం చేయించి ఇంకా స్కూల్కి రెడీ చేసి పంపిస్తున్నాను అనమాట. సో స్కూల్కి అయితే చక్కగా వెళ్తాడనమాట. మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే నేను తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. సో ఇంకా అలా తను వెళ్తున్నాడు, నేను పైనుంచి అయితే కొద్దిగా వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సో తనకు తగిలిందనమాట తలకు. సో మా ఆయన అయితే ఇంకా అలా తనకి ఏమైనా అలా తగిలినప్పుడు కానీ ఏమైనా అయినప్పుడు అలా కిస్ చేసేస్తే తనకి సైలెంట్ అయిపోతాడు అనమాట. సో అందుకనేసి మా ఆయన ఇంకా అలా ముద్దు పెట్టేసి ఎక్కించుకుంటున్నాడు అనమాట. సో ఫ్లైట్ తీసుకెళ్తున్నాడు అనమాట. అది బొమ్మ, అది ఏడ్చుకుంటూ ఇంకా వద్దు అని చెప్పి నేను లాగేసుకున్నాను, కానీ ఏడ్చాడు అనమాట. ఇంక మా ఆయన సర్లే ఉంటే ఇచ్చేసి ఏం కాదని చెప్పారు, ఇచ్చాను. ఇంకా వదిలేసి రావడానికి అయితే వెళ్ళారనమాట. సో ఇది వచ్చేసి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ థర్స్డే నేను పూజ చేశాను కదా. సో ఇంకా అనేసి ఇంకా ఫ్లవర్స్ అండ్ బనానా అన్నీ తెచ్చారనమాట మా ఆయన. అలాగే బాబుని వదిలేసి సో చూసారు కదా, పూలు చాలా చాలా బాగున్నాయి అనమాట. సో నేను ఎప్పుడైనా ఫ్లవర్స్ తీసుకొచ్చినా సరే సో ఆల్ మిక్స్డ్ అయితే తీసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం అలాగా. ఓన్లీ వైట్ చామంతి లేదా ఎల్లో చామంతి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రోజు అవన్నీ టోటల్ మిక్స్ చేసేసాను అనమాట. మిక్స్ చేసేసి నాకు పూజ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. సో ఇవి కొంచెం పాలు, మిగిలిన పాలు కొద్దిగా వేడి చేసి పెడతాను అనమాట. బాబు తాగి కొంచెం మిగిలాయి అనమాట. ఇంక చక్కెర వేసాను కదా, సో ఇంకా వేడి చేసి పెట్టేద్దాం అన్నట్టు వేడి చేశాను అనమాట అవి. ఇంకా పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినాక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను మీకు వర్క్ ఇంట్లో చేసుకునే వర్క్ ఏది చూపించట్లేదు, ఎందుకంటే డైలీ చూపించినా కూడా బాగుండదు కదా, బోర్ కొట్టేసినట్టు నేను కట్ చేసేసాను అదంతా. ఇక ఈవినింగ్ అయితే 3:52 అలా అయిందనమాట. ఇంక బాబుని తీసుకురావడానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయన వచ్చేసారు అంతలోపు. తనకి చెప్పాను వీడియో తీయమని చెప్పాను, తను అయితే తీస్తున్నారు. నేనే వెళ్ళాను అనమాట బాబుని తీసుకురావడానికి. చాలా రోజులైంది, డైలీ మా ఆయన తీసుకొచ్చేవారు. ఈరోజు నేను వెళ్దాం అనేసి ఇంకా చక్కగా రెడీ అయిపోయాం కదా, వెళ్ళేసి వస్తాను అని చెప్పి నేనే వెళ్ళాను అనమాట చాలా రోజుల తర్వాత. ఇంకా మా ఆయన అయితే పైనుంచి కొద్దిగా వీడియో అయితే తీస్తున్నారనమాట. ఇంకా స్కూటీ తీసుకుని అయితే వెళ్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక విషయం అయితే చెప్పాలి. మనం ఎంత నేర్చుకున్నా, మనకి ఎంత బాగా డ్రైవింగ్ చేయడం వచ్చు అన్నా కూడా ఏదైనా అంతే అండి. స్కూటీ కానీ, బండి కానీ, కార్ కానీ, సైకిల్ ఏదైనా సరే మనకు ఏమంటే లేడీస్కి చాలా ఫియర్, అంటే భయం చాలా ఉంటుందన్నమాట. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నా కూడా చాలా భయపడతాము. నాకైతే నిజంగా చాలా భయం వేస్తుంది. కరెక్ట్గా వచ్చు కానీ కొంచెం భయం అనేది అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వెళ్ళిపోయాను. వస్తున్నప్పుడు కూడా మా ఆయన వీడియో తీశారు. నేనైతే చెప్పలేదు అనమాట తీయని, బట్ మా ఆయన తీశారు. సో ఇంక బాబుని తీసుకొని అయితే వచ్చేసింది అనమాట. సో చూసారు కదా, తను అక్కడే ఐస్ క్రీమ్ అడిగాడు అనమాట. నేనైతే ఇంక తీసివ్వలేదు, కొద్దిగా కోల్డ్ ఉండడం వల్ల వద్దు అని చెప్పాను. అయినా తను వినలేదనమాట. ఇంకా పైన వాళ్ళ డాడీకి చెప్తున్నారు నాకు ఐస్ క్రీమ్ తీసివ్వలేదు అని అయితే చెప్పారనమాట. మా ఆయన తిట్టారు, కొనియొచ్చు కదా అన్నారు. బట్ ఏంటంటే కోల్డ్ ఉండడం వల్ల నేను అవాయిడ్ చేస్తున్నాను. తను వినడు అనమాట. చివరికి తీసుకురావడానికి అయితే వెళ్ళామన్నమాట. చూపిస్తున్నారు అక్కడ ఐస్ క్రీమ్ ఉంది, మమ్మీ కొనివ్వలేదు అనేది అయితే చెప్తున్నారనమాట. సో ఇంకా స్కూటీ కొంచెం పైన, అది కింద కొంచెం డౌన్ ఉందన్నమాట. సో వాటర్ వెళ్ళడానికి అలా పెట్టేశారు. ఇంకా కొంచెం నేను స్కూటీ పైన పెట్టేస్తున్నాను కదా, అక్కడైతే హైట్గా ఉందన్నమాట. సో అది పెట్టడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఇది వచ్చేసి నైట్ అండి, నైట్ తీసాను అనమాట ఈ వీడియో. నైట్ మేమైతే బాబుకి నేను లంచ్ బాక్స్ స్టీల్ ఉండింది, బట్ అది పోయిందనమాట. పైన అంతా తీసేశారు బాబు, అది ఇరిగిపోవడం వల్ల. ఇంకా నైట్ డీమార్ట్లో అయితే నాకు మంచిగా ఉంటాయి అనమాట. సో లంచ్ బాక్స్ కానీ, బాటిల్స్ కానీ నాకు ఎక్కువ లైక్ అనమాట. డీమార్ట్లోనే నేను ఎక్కువ లైక్ చేశాను. సో అలా వెళ్ళామన్నమాట. ఇంకా నాకు ఎక్కడ అనిపించలేదు ఎందుకో, అంటే వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్లారనమాట. అది అడిగాను, ఇది ఇక్కడ అనేసి చూపించారు. నేను దానికోసమే వెతుకుతున్నాను అనమాట. అంతా నాకు అలాంటిదే దొరకలేదు, అందుకోసం ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా ఆయన కొద్దిగా అలా వీడియో అయితే తీస్తున్నారు.
ఇంకా బయట ఎక్కడైనా వీడియో తీయమంటే మాత్రం మా ఆయన అస్సలు తీయడనమాట. బట్ నేను తీయని రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. సో తీస్తున్నారు. ఇంక నేను చూస్తున్నాను అనమాట. అంటే ఇంతకుముందు తీసుకున్నాను నేను బాక్సు. సో అలాంటిదే కావాలి అన్నట్టు వేరే వాళ్ళు ఎవరు తీసుకెళ్ళారు అది. దానికోసం అయితే వెతికాను అనమాట. బట్ దొరకలేదు, అది ఖాళీ అయిపోయింది ఐటమ్ అని చెప్పారనమాట. నెక్స్ట్ 1 డే 2 డే అలా టైం చెప్పారు. సో సరేలే అన్నట్టు ఇంకా బాబుకి టీ షర్ట్స్, మా ఆయనకి కొంచెం మనం డిమార్ట్కి వెళ్తే మాత్రం ఖాళీగా అస్సలు వెనక్కి రాలేం కదండి. ఒక్కటి కొందాం అనుకుంటాము కానీ ఏవేవో కొంటాము. కొనాలనుకున్నది అస్సలు కొనలేమన్నమాట. ఎప్పుడైనా సరే ఇలాగే అవుతుంది నాకైతే. ఇంకా మా బాబు అయితే చూడండి అసలు ఎలా చేస్తున్నారు, చాలా అంటే చాలా అలర్ట్ చేస్తున్నారు. మా ఆయన అయితే ఇక్కడ టీ షర్ట్స్ అవి చూస్తున్నారు. ఇంకా బాబుకి బాలు ఏవేవో అన్నీ మొత్తం తనకు నచ్చినవన్నీ తీసేస్తుంటారు అనమాట అందులోకి. ఇంకా లాస్ట్ మేము బిల్ వేయించేటప్పుడు కొన్ని వాడికి మెయిన్ అంటే ఒకటో రెండో కొంటాము, తర్వాత అన్నీ వెనక్కేసేస్తామన్నమాట. బట్ చూస్తే మాత్రం అస్సలు వదలడు. సో ఇలా జరుగుతుందనమాట. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఇలాగే జరుగుతుందనమాట. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? ఒకటి కొనాలనుకుని ఇంకోటి ఎప్పుడైనా కొన్నారా? నాతో తప్పకుండా